திருப்பாவை 8వ பாசுரம். கீழ்வானம் என்னென்றுமை சிறுவீடு மெய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம். ஓதுக்கலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தாள் ఆవా ఎండ్రారాయం దరులేరోర్యం పావాయ్. భావము: తూర్పు దిక్కంతయు ఆకాశము తెల్లవారింది. గేదెలు మంచు మేత మేయటానికై విడువబడినాయి. అవి మేతకై స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి. తోటి గోపికలందరూ శ్రీకృష్ణుడి చేరక ముందుగానే అతని వద్దకు చేరవలెనని, అట్లు చేసిన అతడు చాలా సంతోషించునని తలుస్తున్నారు. అందరూ కలిసి గోష్ఠిగా పోవుటే మంచిదని ఎంచి వారందర్నీ అచట నిలిపి నీ కొరకు వచ్చితిమి. నీకును అతని చేరుటకు కుతూహలముగానే ఉన్నది కదా, మరింక ఆలస్యం ఎందుకు? లెమ్ము. అశ్వాసరు రూపుడైన కేసిని చానూర ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి మన నోమునకు కావలసినైన పరై అనే సాధనమును పొందుదము. అతని రాకకు ముందే మనమటుకు పోయిన అతడు, అయ్యో మీరు నాకంటే ముందుగానే వచ్చి తిరే అని నొచ్చుకుని మన అభీష్టములను వెంటనే నెరవేర్చును. అవతారిక: కిందటి పాసురంలో భరద్వాజ పక్షులు చేసే కలకల ధ్వనిని విని అందులోని ధ్వనిని గ్రహించమంటున్నది. ఈమె సాయించిన మొత్తం తిరుప్పావయంతా ధ్వని కావ్యమే. పైకి సాధారణ భాషగా కనపడిన అందులోని అంతరార్థం బహు విస్తృతమైనది. వేదోపనిషత్సారమైన ఈ గ్రంథ ఆంతర్యాన్ని ప్రతివారు ఎరిగి తీరవలసినదే అన్నదే ఆండాల్ తల్లి చెప్పినది. ఈ 8వ పాసురంలో శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహ విశేషాన్ని సంపాదించిన ఒక పరిపూర్ణురాలైన గోపిక తెల్లవారిపోయినను ఇంకా లేవలేదని గమనించి ఆమెను లేచిన వారందరితో కలిసి గోదాదేవి మేల్కొల్పుతున్నది. ధనుర్మాస వ్రతం ఒక విలక్షణమైన వ్రతం. శరీరాన్ని శ్రమింపచేసి హింసించి చేసే వ్రతం కాదు. శరీర ప్రవృత్తికి అనుకూలంగా సాగేది మన వ్రతం. నీటి వాలుకు మనం తెరచాప ఎత్తుకుంటే దానికి గాలి కూడా వాలు అయితే యాత్ర వేగంగా సాగినట్లుగానే మన శరీరం ఏ ప్రవృత్తికి ఇష్టపడుతుందో దానికి కావాల్సిన పదార్థాలని అందిస్తూ బాగుపడడానికి ఆలోచన రీతిలో మార్పు వచ్చేలా మనిషికి లక్ష్యాన్ని తెలిపేదే ఆండాల్ తిరుప్పావై. ఒక ఉత్తమ స్థితి కోసం పాటుపడడం, అది కూడా తన తోటి వారందరితో కలిసి ఆనందం పొందాలని చెప్పేదే ఆండాల్ తిరుప్పావై. మన వేదాలు ఆ రహస్యాలనే తెలుపుతాయి. అస్మాన్ అగ్నేనయ సుపతారాయే, మా అందర్నీ కలిపి మంచి మార్గాన నడుపు అనే విషయాన్నే తెలుపుతాయి. మన వేద సంప్రదాయం ఇదే. ఆండాల్ ఆ మార్గాన్నే నడిచి తన ఫలాన్ని పొంది మనకు అందించింది తిరుప్పావైని. మనిషికి ఇది లక్ష్యం, ఆ లక్ష్యాన్ని ఇలా చేరాలి అని వేదాలు తెలిపాయి. అందరం కలిసి ఆనందం పొందడాన్నే బ్రహ్మానందమని అంటారు. ఇప్పుడు ఉండే స్థితి నుండి విడుదల పొంది, అంటే ముక్తి పొంది ఆ స్థితికి చేరాలి. అలా ముక్తి కోరుతున్నామంటే మనల్ని ముముక్షు అని అంటారు. మరి ఏం చేయాలి, ఏది పొందాలనేది మన వేదాలు చెబుతాయి. యజ్ఞవల్కుడు అనే గొప్ప మహానుభావుడు ఉండేవాడు. జనక చక్రవర్తి గురువుగారు. ఆయనకు 2 భార్యలు ఉండేవారు. పెద్దావిడ మైత్రేయి, చిన్నావిడ కాత్యాయని. కొంతకాలం అయ్యాక వానప్రస్థం గడపాలని తన ఆస్తిని విభజించి వాళ్లకు పంపకం చేశాడు. అయితే కాత్యాయిని సంపదలను తీసుకుని ఊరుకుంది. మైత్రేయి గొప్ప యోగ్యత కలది. ఆయనను ఒక ప్రశ్న వేసింది. ఇన్ని సంపదలను విడిచి వెళ్తున్నావంటే నీవు కోరుకుంటున్నది బహుశా ఇంతకంటే విలువైనది అనుకుంటా కదా, మరి నాకు ఆ సంపదే కావాలంటూ ఆయన వెంట బయలుదేరింది. మరి నీవు పొందాలనుకున్న ఆ ఆత్మజ్ఞానం ఏదో నేను పొందాలని అనుకుంటున్నాను. మరి దానికి నేనెలా సాధన చేయాలో చెప్పు అని అడిగింది. ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిదిధ్యాసితవ్య మైత్రేయి అంటూ ఉపదేశం చేశాడు.
హే మైత్రి, ఆత్మ వారే ద్రష్టవ్య. లోపల ఉండే ఆత్మ అనేదాన్ని మనం స్పష్టంగా చూడవలే. కానీ ఎట్లా కనిపిస్తుంది? ద్రష్టవ్య, చూడాలి. అనుకున్న దాన్ని మొదట శ్రోతవ్య, వినాలి. మంతవ్య, దాన్నే పదే పదే తలచాలి. నిదిధ్యాసితవ్య, ఇకపై దాన్ని ఊహించాలి. మనకు కనిపించే మార్గాల్లో ఏది మంచితో అనుభవజ్ఞులనైన పెద్దల సలహా తీసుకుంటూ ముందుకు సాగాలి. ఆండాల్ ఇదే విషయాన్ని చెబుతుంది. ఆండాల్ తల్లి చెప్పేది ఏదో మెట్ట వేదాంతం కాదు, లౌకికమైనది అంతకంటే కాదు. ఆండాల్ తిరుప్పావై మన ఆధ్యాత్మిక జీవన మార్గాన్ని, అందులో మనం సాధించాల్సిన ప్రగతిని సూచిస్తూ అందించిన అతి సుందరమైన ఒక లలితమైన గోపిక కృష్ణుల కథ. పైకి ఒక అందమైన కథ, లోపల మన ఆధ్యాత్మిక జీవనానికి అవసరమైన లక్ష్యాన్ని సూచించే ఒక దివ్యమైన చరిత. మొదట పక్షులు అరుస్తున్నాయని చెప్పింది. ఇక పక్షుల అరుపులు వినేలేదా అని చెప్పింది. ఇది మనం శ్రవణం చేయటం లాంటిది. అలా చేయగా క్రమేపీ రుచి ఏర్పడ్డాక ఆలయ పిలుపు శంఖం ధ్వని, గోపికల పెరుగు చిలికే ధ్వనిని ఊహించింది. ఇలా కనిపించని వాటిని ఊహించుకుంటూ ఎన్నిటినో వింటాం, ఊహిస్తాం. ఆ తర్వాత మనకు జ్ఞానుల సహవాసం కావాలి. అందుకే మునులు స్మరించువాడు అని తెలిపింది. వాడే నారాయణుడు అని తెలిపింది. ఇలా మునుల వద్ద ఉపదేశం పొంది మనం ఇక మన జీవనం సాగించాలి. అలా సాగితే మనం ద్రష్టవ్య, అప్పుడు స్పష్టంగా చూడగలం. కీల్, తూర్పు దిక్కున వానం, ఆకాశం వెల్లెండ్ర, తెల్లవారిందని అనుకొని ఎరుమై, గేదెలన్నీ కూడా సిరువీడు మెయ్యాన్, చిన్న మేత మేయటానికి పరందనకాన్, పచ్చిక బయల్లో వ్యాపించాయి. సాధారణంగా గేదెలను తామసిక గుణంతో పోలుస్తారు, తెల్లవారటాన్ని సత్వంతో పోలుస్తారు. ఇక్కడ ఆండాల్ తల్లి మనలోని తామసిక గుణాన్ని బయటకు పంపి సత్వం పైకి వస్తున్నప్పుడే మనం బాగుపడే ప్రయత్నం చేయాలి. మరి ఈ తామసిక గుణం మనలో ఎంతవరకు ఉంటుంది? శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. మన లోపలుండే సర్వస్వరుడు, సర్వగంధుడు అయిన భగవద్ దర్శనమైనప్పుడు మాత్రమే మనలోని ఈ తామసిక గుణం బయటికి పోతుంది. అంతవరకు మనం దాన్ని అణిచే ప్రయత్నం చేయాలి. మీ ముఖ కాంతికి చీకటి చిదిరి అలా తెల్లవారినట్లు మీకు అనిపిస్తుంది. ఇంకా తెల్లవారలేదు అని ఆ లోపల గోపబాలిక లేవలేదు. మిక్కుళ్ళ పిళ్ళైగలు, మిగతా పిల్లలందరూ పోవాన్ పోగిన్రారే, త్వరగా శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళిపోతుంటే పోగామల్ కాత్, వాళ్ళని ఆపి ఉన్నై కూవువాన్ వంద నిన్రోం, నిన్ను కూడా తీసుకువెళ్దామని నీ ఇంటి ముందుకు వచ్చాం. ఎందుకంటే కోదుగలం ఉడయ పాపాయ్, శ్రీకృష్ణుడికి నిన్ను కలవాలని కుతూహలం కలిగించే గోపికవి కదా నీవు. భగవద్గీతలో స్వామి చెప్పినట్లుగా ప్రియోహి యాజ్ఞినో త్యర్థమాం సచమమ ప్రియ, జ్ఞానికి నేనంటే ఎంత ఇష్టమో నాకు జ్ఞాని అంటే ఇంకా ఎక్కువ ఇష్టమని పరమాత్మ అన్నారు. అందుకే మనం ఆలయాల్లో ఆల్వారులని పెట్టుకొని వారి ద్వారా స్వామిని సేవిస్తాం. నిన్ను వదిలి మేం వెళ్ళలేం. నీవు మా వెంట ఉంటే శ్రీకృష్ణుడు తప్పనిసరిగా ప్రసన్నమవుతాడు. ఎలుందిరాయ్, లేవమ్మా, అందరం కలిసి వెళ్దాం. ఇక్కడకు వెళ్ళి పాడి పరికొండు, మనకు నోరు ఉన్నందుకు ఆయన నామాన్ని పాడుదాం. మావాయ్ పిళందానై, గుర్రం రూపంలో వచ్చిన అశ్వాసురుని నోట్లో చేయి పెట్టి నోరు విరిచేవాడు. మనలోని ఇంద్రియాలు అశ్వాలకు ప్రతీక. కఠోపనిషత్తులో ఈ విషయం ఉంది. యముడు నచికేతుడికి చెబుతాడు, ఇంద్రియాని హయానహు, శరీరం అనే రథానికి ఉన్న గుర్రాలు ఇంద్రియాలు. ఈ 5 ఇంద్రియాలు మనకు 5 వైపులకు లాగుతుంటాయి. మనస్సు అనే కళ్ళంతో బుద్ధి అనే సారథి చేతిలో పెట్టావా ప్రయాణం సుఖం, లేకుంటే ఈ రథం ముక్కలు ముక్కలైపోతుంది, జాగ్రత్త అని హెచ్చరిస్తాయి ఉపనిషత్తులు. భగవంతుడు ఇంద్రియాలను హరించడు, వాటి ప్రవృత్తిని మారుస్తాడు. అందుకే అశ్వాసురుని నోరు విరిచాడు. మల్లరై మాట్టియ, మధురా నగరిలో మల్లయోధులైన చాణూరుడు, ముష్టికుడులను కంసుడు శ్రీకృష్ణ బలరాముని సంహరించడానికి ఏర్పాటు చేశాడు. వారు మారక ద్రవ్యం సేవించి ఉన్నారు. కృష్ణ బలరాములు వారి మధ్యకి వెళ్ళి
ఇరువురు వారిని వారే సంహరించుకున్నట్లు చేశారు. మనకి ఆయనను దూరంగా పోకుండా ఆయనే చేసుకున్నారు. మనలోని కామక్రోధాలు ఈ మల్లయోధుల వంటివే అని గమనించాలి. మనలోని కోరికలను ఎంతవరకు ఆపగలం? ఎంత కోరిక తీర్చుకోవాలని చూస్తే అంత పెరుగుతాయి మన కోరికలు. పూరనే రేవ కన్యతే, దేంతోనైతే నీవు పూడ్చాలని ప్రయత్నం చేస్తావో అవే ఈ కన్నాన్ని పెద్దగా చేస్తాయి. అగ్నికి కావాల్సింది ఇంధనం. ఇంధనం పోస్తే అగ్ని మరింత పెరుగుతుంది. అలానే మనలోని కోరికలు మరింత పెరుగుతాయి. రావణ వధ అనంతరం, హే రావణ, ఈ రాముడు కోతులు నిమిత్తమాత్రులు. నిన్న వీరు అణిచివేసింది. నీలోని కామక్రోధాలను పైకి లేపుకున్నావు. వాటితోనే నిన్ను నీవే చంపుకున్నావు అని మండోదరి శోకిస్తూ అన్న మాటలు. కృష్ణుడి వైపు మనం మలిస్తే వాటిని కృష్ణుడే సంహరించి వేస్తాడు. దేవాది దేవనే, ఆయన దేవాది దేవుడు. మనల్ని ఆయన ఎప్పుడు వదలడు. ఎన్నాళ్ళు మనం నీవాడును అని అనగానే కదా ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు కోరిక కలిగినందుకు నోటితో ఒక్కసారి అను. ఏమని? చంద్రునాం సేవిత్తాన్. ఒక్కసారి మనం చేరి తండ్రి మేము నీవారమని తెలిపితే చాలు. ఆవా ఎండ్రారై అంద అరుల. మన కోసం ఆయన తపిస్తాడు. ఇక్కడ మనం రామాయణంలోని ఒక సన్నివేశం గుర్తు చేసుకుందాం. రాముడు వనవాసం చేస్తూ పంచవటిలో కుటీరం కట్టుకొని ఉన్నాడు. అంతలోనే అక్కడికి కొంతమంది ఋషులు వచ్చి, రామ, మాకు ఇన్ని కష్టాలున్నాయని మొరపెట్టుకున్నారు. రాముడు, నేను అయోధ్య నుండి వచ్చింది మీ కష్టాలు తెలుసుకొని తీర్చేందుకేనని తను కొంత ఆలస్యం చేసినందుకు సిగ్గుపడ్డారు. ఇది పరమాత్మ స్వభావం. మనం ఒక్కసారి సేవిస్తే చాలు, ఆయన మన కోసం తప్పిస్తాడు. తిరుమరిపై ఆల్వార్ ఆయనని భక్తిసారులు అని కూడా అంటారు. ఆయన కాంచీపురంలో ఒక ఆలయంలో ఉండేవారు. వారితో పాటు ఆయన శిష్యుడు ఉండేవారు. అయితే ఆ శిష్యుడు మంచిగా పాటలు పాడేవారు. ఆయన రాజుగారు పిలిచి తనపై పాటలు పాడమని కోరారు. దానికి ఆయన దేవుణ్ణి పాడే నాలుక మనుషులను పాడటానికి కాదు అని అన్నాడు. దానికి రాజు కోపించి ఆయన్ని రాజ్యం నుండి బహిష్కరించాడు. అతనితో పాటు గురువుగారు బయలుదేరారు. దానితో ఆ గురువుగారి వెంట ఆలయంలో పెరుమాళ్లు కూడా అతని వెంటనే వెళ్తాననడంతో రాజుగారు ఇద్దరిని బతిమిలాడి తీసుకువచ్చాడట. ఆ భక్తుడంటే ఆ పెరుమాళ్ళకి అంత ఇష్టం ఉండేది. యథోక్తకారి, ఎలా చెప్తే అలా వినే పెరుమాళ్ అని అర్థం. ఇది కాంచీపురంలో ఒక ఆలయం. అందుకే మన ఆండాళ్ ఈరోజు అలాంటి ఒక గోపికను మనతో కలిపి భగవంతుని అనుగ్రహం మనపై పడేట్టు చేస్తుంది. ఏవిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో లాస్యప్రియ.